ఒకసారి ఊహించుకోండి, క్లాస్ రూంలో పిల్లలు పుస్తకాల బరువు మోయకుండా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఇదే ప్రాథమిక విద్యలో వస్తున్న ఒక అద్భుతమైన మార్పు. పాలసీల దగ్గర మొదలై ఆటల వరకు సాగుతున్న ఈ ప్రయాణం మన పిల్లల భవిష్యత్తుని ఎలా మారుస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. ప్రతి బిడ్డకు చదవడం, లెక్కించడం సమర్థవంతంగా ఎలా నేర్పించాలి? ఇది కేవలం ఒక దేశ విద్యావ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు, మనందరి ముందున్న ఒక పెద్ద సవాలు. దీనికి సమాధానం మనం అనుకున్నదానికంటే చాలా సరదాగా, సింపుల్గా ఉండొచ్చు. సరే, ముందుగా మనం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది జాతీయ ప్రాధాన్యత కలిగిన ఒక అంశం. మన తరగతి గదుల్లోనే మన దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాని నిజం. మన పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు, కాని చాలామందికి సరిగ్గా చదవడం, లెక్కించడం రావడం లేదు. క్లాసులు పెరుగుతున్నా బేసిక్ స్కిల్స్ మాత్రం అక్కడే ఉండిపోతున్నాయి. ఇది ఒక నిశ్శబ్ద సంక్షోభం లాంటిది. అందుకే ఈ గ్యాప్ని పూడ్చడానికే నిపుణ్ భారత్ లాంటి జాతీయ మిషన్లు మొదలయ్యాయి. ఈ ప్రాథమిక నైపుణ్యాలని ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటారు. షార్ట్గా చెప్పాలంటే FLN. ఇది కేవలం చదవడం, కూడికలు చేయడం మాత్రమే కాదు. భవిష్యత్తులో వాళ్లు నేర్చుకునే ప్రతిదానికి ఇదే పునాది. ఈ ఫౌండేషన్ గట్టిగా లేకపోతే దానిమీద ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా నిలబడదు కదా. మరి ఇంత పెద్ద సవాలుకు పరిష్కారం ఏంటి? సమాధానం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియాలో ఉంది: సరైన స్థాయిలో బోధించడం. దీన్నే TAR-L అంటారు. ఈ ఐడియా CAM-L అనే పద్ధతితో క్లాస్ రూమ్లను మార్చేస్తోంది. ఇన్నాళ్లుగా మనం ఏం చేస్తున్నాం? 3వ క్లాస్ పిల్లలందరికీ ఒకే పాఠం చెబుతున్నాం. కాని ఆ క్లాస్లో ఒక విద్యార్థికి ఇంకా అక్షరాలు కూడా రాకపోతే పాత పద్ధతి వాళ్లను పట్టించుకోదు. కానీ టార్ల్ ఇక్కడే మొత్తం మార్చేస్తుంది. స్టూడెంట్ వయస్సు కాదు, వాళ్ల లెర్నింగ్ లెవెల్ ముఖ్యం అంటుంది. దీనివల్ల ఎవరూ వెనకబడిపోరు. ఇది చిన్న మార్పులా అనిపించినా ఇది ఒక విప్లవం లాంటిది. ఈ పద్ధతిలో ఉన్న గొప్పతనమేంటంటే, పిల్లలు ఎక్కడున్నారో అక్కడ్నుంచే వాళ్ల ప్రయాణం మొదలవుతుంది. కొందరు అక్షరాలు నేర్చుకునే స్టేజ్లో ఉండొచ్చు, మరికొందరు పదాలు చదువుతూ ఉండొచ్చు, ఇంకొందరు కథల ప్రపంచంలోకి అడుగుపెట్టుండొచ్చు. ప్రతి గ్రూప్కి వాళ్లకవసరమైన సపోర్ట్ ఇవ్వడం వల్ల చదువు అనేది ఒక భారంగా కాకుండా ఒక అడ్వెంచర్లా మారుతుంది. సరే, థియరీ అంతా బాగుంది, కానీ క్లాస్ రూంలో ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. భాషని ఒక సబ్జెక్ట్లా కాకుండా ఒక ఆటలా మార్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ని అర్థం చేసుకోవడానికి ఒక సరదా గేమ్ చూద్దాం. ఈ ఆట పేరు ఫైర్ ఇన్ ద మౌంటైన్. ఇది పేరుకు మాత్రమే ఆట, కానీ నిజానికి ఒక అద్భుతమైన లెర్నింగ్ టూల్. రూల్స్ చాలా సింపుల్. పిల్లలందరూ ఒక సర్కిల్లో నిల్చుంటారు. మధ్యలో ఉన్న లీడర్ ఫైర్ ఇన్ ద మౌంటైన్ అని గట్టిగా అరవగానే పిల్లలందరూ రన్ రన్ అంటూ అక్కడే ఉత్సాహంగా పరుగెత్తుతారు. లీడర్ వాయిస్ పెరిగే కొద్దీ వాళ్ల రన్నింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఇది గందరగోళం కాదు, ఒక కంట్రోల్డ్ ఎనర్జీ. చూడ్డానికి పిల్లలు సరదాగా పరిగెడుతున్నట్టే అనిపిస్తోంది కదా, కాని తెలియకుండానే వాళ్ల బ్రెయిన్స్ చాలా షార్ప్గా పనిచేస్తున్నాయన్నమాట. వాళ్లు లీడర్ వాయిస్ని జాగ్రత్తగా వింటున్నారు, వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. అందరూ కలిసి ఒక టీంలా కదులుతున్నారు. ఇవి కేవలం ఆటలో గెలవడానికే కాదు, జీవితంలోనూ ఉపయోగపడే నైపుణ్యాలు. వినడం నుంచి ఇప్పుడు చదవడం వైపు వెళ్దాం. అక్షరాలను, పదాలను గుర్తించడాన్ని ఒక నిధిని కనిపెట్టినంత ఎగ్జైటింగ్గా మార్చే ఒక ఆట ఇది. దాని పేరే ఓపెన్ సెసమే లేదా తెరుచుకో సిమ్ సిమ్. ఈ గేమ్లో ప్రతి ఒక్కరికీ హీరో అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. అందరూ సర్కిల్లో కూర్చుని మధ్యలో ఉన్న గిన్నెలోంచి ఒక్కో చీటీ తీస్తారు. దానిపై ఉన్న అక్షరాన్ని లేదా పదాన్ని అందరి ముందు గట్టిగా చదువుతారు. ఈ సింపుల్ యాక్టివిటీ రిపీట్ చేయడం వల్ల వాళ్లలో ఉన్న చదువంటే భయాన్ని పోగొడుతుంది. ఈ సింపుల్ యాక్టివిటీ ఎంత పవర్ఫుల్లో చూడండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా అక్షరాలను, పదాలను గుర్తుపట్టడం నేర్చుకుంటున్నారు. కాని అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి విద్యార్థిలో నేను కూడా చదవగలను అనే కాన్ఫిడెన్సు పెరుగుతుంది. ఈ ఆటల మ్యాజిక్ కేవలం భాషకే కాదు, లెక్కల్ని కూడా సరదాగా మార్చేయచ్చు. అవును, FLNలో రెండో ముఖ్యమైన భాగం న్యూమరసీ అంటే సంఖ్యా పరిజ్ఞానం. అంకెలతో కూడా ఇలాగే ఆడుకోవచ్చు. కూడికలు అంటే బోర్డుమీద రాసే అంకెలు మాత్రమే కాదు,
పాచికల గణితం అనే ఈ ఆట ఎడిషన్స్ని ఒక ఫాస్ట్ పేస్డ్ ఎగ్జైటింగ్ కాంపిటీషన్గా మార్చేస్తుంది. ఇది మామూలు గేమ్ కాదు, ఒక టీమ్ స్పోర్ట్ లాంటిది. ఒకరు ఫాస్ట్గా పాచికలు వేస్తారు, ఇంకొకరు నెంబర్స్ గట్టిగా అరుస్తారు, మరొకరు మెరుపు వేగంతో టోటల్ చేసి బోర్డ్ మీద రాస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ముఖ్యం. యాక్షన్, టీంవర్క్, మెంటల్ మ్యాథ్స్ అన్నీ ఒకేసారి. సో ఈ ఒక్క పాచికల ఆటతో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? నంబర్స్ని గుర్తుపట్టడం, బేసిక్ అడిషన్, టీంతో కలిసి పనిచేయడం, ఇంకా ముఖ్యంగా టెన్షన్లో కూడా ఫాస్ట్గా లెక్కించడం. లర్నింగ్ అంటే ఇలాగే ఉండాలి, సరదాగా అన్నీ కలిపి. ఇప్పుడు ఇంకో గేమ్ చూద్దాం. ఇది లాజిక్, అంచనా వేసే నైపుణ్యాలను పెంచుతుంది. ఇది లెక్కల్ని ఒక డిటెక్టివ్ స్టోరీలా మార్చేస్తుంది. దాని పేరే వేడిగా అండ్ చల్లగా. క్లాస్ మొత్తం కలిసి ఒక సీక్రెట్ నంబర్ని అనుకుంటారు. ఒక స్టూడెంట్ డిటెక్టివ్లా మారి ఆ నంబర్ని కనిపెట్టాలి. ప్రతి గెస్ తర్వాత క్లాస్ మొత్తం క్లూజ్ ఇస్తుంది. గెస్ కరెక్ట్ నంబర్కి దగ్గరగా ఉంటే వేడిగా అని, దూరంగా ఉంటే చల్లగా అని అంటారు. ప్రతి క్లూతో ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ఈ సరదా గేమ్ వెనకాల చాలా పెద్ద మ్యాథమెటికల్ థింకింగ్ దాగుంది. పిల్లలు గుడ్డిగా గెస్ చెయ్యట్లేదు. వాళ్ళు నంబర్స్ని అంచనా వేస్తున్నారు, ఏది పెద్దదో ఏది చిన్నదో అర్థం చేసుకుంటున్నారు, ప్రతి క్లూతో వాళ్ల లాజిక్ని షార్ప్ చేసుకుంటున్నారు. ఇది ఆట రూపంలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నమాట. ఇన్ని ఆటలు, పద్ధతులు గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ వీటన్నిటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కేవలం అక్షరాలు, అంకెలు నేర్పించడం మాత్రమే కాదు, దానికంటే లోతైనది. అదే ఆనందంతో, ఆత్మవిశ్వాసంతో నేర్చుకోవడం. ఈ మాటల్లో ఎంత నిజముందో కదా. టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, ఆత్మవిశ్వాసాన్ని నిర్మించే ఒక శిల్పి. పిల్లలు భయపడకుండా తప్పులు చేసి వాటినుంచి నేర్చుకునే ఒక సేఫ్ స్పేస్ని క్రియేట్ చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ ఆటలు అలాంటి ఒక అద్భుతమైన స్పేస్ని క్రియేట్ చేస్తాయి. ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ విద్య యొక్క అసలైన భవిష్యత్తు పుస్తకాల్లోని ఫ్యాక్ట్స్లో కాకుండా చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటల్లోని ఆనందంలోనే దాగుందేమో? సమాధానం ఏదైనా కావచ్చు, కానీ ఆటల ద్వారా నేర్చుకోవడం ఆ భవిష్యత్తు వైపు మనం వేస్తున్న ఒక బలమైన, ఆనందకరమైన అడుగు.